అస్మద్గురుభ్యో నమ. అందువల్లే రామాయణం ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక సమాజానికి సంబంధించిన రచన కాక అందరికీ సంబంధించిన అనుభూతిని ఎవరికి వారి అనుభూతిని బట్టి పంచే పెట్టే జీవరసాయనమైంది. అసలు రామాయణం జీవకోటికి జీవ లక్షణాలు ప్రసాదించే రామకోటికి సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస, ఆర్జవం, ఆర్ద్రత, సౌజన్యం, సౌహార్దం, సామనస్యం ఈ దశ లక్షణాలతో కూడిన దశరథ మహారాజు తన తపోబలంతో, మహర్షుల మనోబలంతో ప్రాగ్ముఖ లాంటి కౌశల్య గర్భవాసం ఆవిష్కరించుకున్న ఆదిత్య హృదయం శ్రీరామచంద్రోదయం. కారుణ్యాలయ భక్తవరద నేను కన్నది కానవ రామ అని కొనేవాడుకున్న రామదాసు రామజననంలో రామ అయినాన్ని సందర్శించి తరించాడు. ఈ అయినాన్ని ఆవిష్కరించిన తపస్వి ఆది కవి వాల్మీకి. రామాయణం అనే మాటకు మనం ఈనాడు బాగా పరిచితమైన పదం కావటం వల్ల అందులోని ఆంతర్యాన్ని అవగాహన చేసుకునేందుకు మనం అంతగా ప్రయత్నించాం. కానీ వాల్మీకి తన రచన పెట్టుకున్న ఈ పేరులో రామాయణ పరమాత్మ ఇవ్వడింది. రామ శబ్దంలో రమణీయత, అయన శబ్దంలో ఆచార్యత, రెండిటికి సహజ సమ్మేళనం రామాయణ రసాయనం. తనలో తను రమిస్తూ ఆనందిస్తూ తనతో పాటు తన తోటి వారిని కూడా రమింపజేస్తూ ఆనందపరుస్తూ నిరంతర నిర్విరామంగా నిత్యసత్య సందీప్తితో నిర్లిప్తంగా నీత కర్మలు ఆచరిస్తూ సమభావంతో సంచరించుటే రామాయణీయతే. అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లో అందరికీ వర్తించి ప్రపంచాన ప్రవర్తింపజేసే చిరంతన చైతన్యం. ఈ పరమ సత్యాన్ని రమణీయంగా ప్రసన్నంగా తన జీవిత అయనం సాధించి అందరికీ అందులోని ఆనందాన్ని ప్రసాదించిన ప్రసన్న రాఘవుడు రామభద్రుడు. ఈ లోకంలో ఇలాంటి ఈ వ్యక్తి ప్రపంచంలో అసలు ఉంటాడా, ఉంటే ఎలా ఉంటాడు అనే జిజ్ఞాస వాల్మీకి మనసుకి ఉదయించింది. దీనికి సమాధానంగా నారదుడు వర్ణించిన రామచంద్రుడు రమణీయత, ప్రసన్నత, నిర్లిప్తత, పరమాత్మ పరాయణత, గురుజన విధేయత, స్వజనుల పట్ల ఆత్మీయత, బలపరాక్రమాలు, అద్వితీయ న్యాయ నిర్ణయంలో నిర్మమత, కష్టసుఖాల్లో సాట్లేని సమానత, సత్యవాక్య పరిపాలనలో స్థిత ప్రజ్ఞత, ధర్మ కార్య నిర్వహణ నియమబద్ధత, ఇంకా ఇలాంటి గుణాలు ఎన్నో ఆది కవిని ఆకర్షించాయి. ఇలాంటి వ్యక్తి ఎలా ఉంటాడని పోల్చుకుంటూ ఉండగా తపస్వికి తమసానది కనిపిస్తుంది. నదీ జలాల్లో ఎంత నిర్మలంగా, తరణంగా, సరళంగా, సర్వస్వ రమ్యంగా, ఉల్లాసంగా ఉప్పొంగుతూ ప్రవహిస్తున్నాయో చూచి నారదుడు చెప్పిన రాముడు ఇలా ఉంటాడని అనుకుంటాడు. నదీ జలములో కావ్యధార ప్రవహించి అందులో ఆది చక్కాంతో తలతల్లాడే కిరణాలతో పయనించే రామభద్రుని అయినమూర్తిగా రూపొందించాలని వాల్మీకి సంకల్పిస్తాడు. స్వస్తి. జై శ్రీరామ్.